పెహల్గాం బైసరన్ వ్యాలీలో జరిగిన దాడి గురించి రకరకాలుగా చాలా మంది మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యంగా రాజ్ బోడా కూడా మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి రాజ్ బోడా ఏమంటున్నారనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ మీరు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం పెహల్గాంలో జరిగింది అంటే ముస్లిమ్స్ కాదు వీళ్ళు హిందువులు అని తెలుసుకొనే వాళ్ళని చంపిన ఉదంతం చూసాము. దీని గురించి మీరేమంటారు? అంటే నిజంగానే అంటే కొంతమంది ఏమంటున్నారంటే ప్యాంట్లు విప్పి వీళ్ళు కాదు హిందువులు అని చెప్పేసి అడిగి చంపలేదు అందరినీ చంపారు అని చెప్పేసి కూడా కొంతమంది అక్కడ మాట్లాడుతున్నారు కాశ్మీర్ లో. మీరు దీని గురించి ఏమని చెప్తారు? సో అది చాలా దురదృష్టకరం. ఎవరి ప్రాణమైనా ప్రాణం. మతానికి సంబంధం ఖచ్చితంగా. లేదు. మానవత్వం. సో ఏ భారతీయుడైనా అది ఏ మతం వాడైనా భారతీయుడే. సో అందరూ భారతీయ చట్టాలు పాటిస్తున్నారు. అందరూ వాళ్ళు టాక్సులు కడుతున్నారు ప్రభుత్వానికి. భారతదేశంలో ఉన్న ముస్లింలకు కూడా ప్రధాని మోడీ గారు. కాబట్టి ఇక్కడ మతాన్ని తీసుకురాకూడదు మనం ఒక భారతీయుడిగా. సో గతంలో సిక్ ప్రధాని ఉన్నాడు, అట్లనే ముస్లిం ప్రెసిడెంట్ ఉన్నాడు. ఇవాళ భారతదేశము ఈ స్థాయిలో ఉండడానికి అన్ని మతాల వారు, అన్ని జాతుల వారు ఆయన భారతీయులందరి సమిష్టి కృషి మన భారత రాజ్యాంగ రచన నుంచి మొదలు పెడితే ఇవాళ మనము ఇస్రో రాకెట్లను పంపించే స్థాయిలో కూడా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇట్లా అనేక మంది యోధుల సమిష్టి కృషి ఉంది. కాబట్టి ఒక మతం పేరు మీద ఇక్కడ రాజకీయం చేయడం అది చాలా తప్పు. ఖచ్చితంగా. కానీ ఇక్కడ మనం చూస్తుంటే మాత్రం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా ఇప్పుడు వీళ్ళకు వ్యతిరేకంగా ఏం మాట్లాడట్లేదు. మేము మీతో పాటే ఉంటాము అని చెప్పేసి బీజేపీతో చెప్పడం అండ్ దౌత్యపరమైన మీటింగ్ లో కూడా వీళ్ళు పాల్గొన్నారు. మల్లికార్జున ఖర్గే అంటే ఇక్కడ దేశంలో అంటే భారతదేశంలో రాజకీయం చేయట్లేదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇది బీజేపీ వైఫల్యమే అని చెప్పేసి సోషల్ మీడియాలో నడుస్తుంది. దీని గురించి మీరేం చెప్తారు? ఆలోచించండి. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన దాడులకి అది ఎవరు చేశారో నేను చాలా సార్లు వివరించాను. మోస్ట్ ఆఫ్ మనం కాంగ్రెస్ యూపీఏ హయాంలో గానీ అంతకుముందు గానీ వాటన్నిటికీ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క ప్రోద్బలంతో జరిగినాయి అనేది గతంలో తేలింది. సో ఈ కొన్ని పాకిస్తాన్ తోటి జరిగినాయి. ఆ పాకిస్తాన్ వెనకాల కూడా వీళ్ళే ఉన్నారని నా అనుమానం. సో ఏది ఏమైనా కాంగ్రెస్ హయాంలో నిష్పక్షపాతమైన విచారణ జరిగింది. దోషులకు శిక్షలు పడ్డాయి. అది ఏది కసబ్ అయినా సరే, లేకపోతే యొక్క పార్లమెంట్ దాడి బీజేపీ హయాంలో జరిగింది. అయినా సరే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది విచారణ చేసి ఆయన కబ్జాల గురికి విడదీయడం జరిగింది. తర్వాత ఈ దిల్సుఖ్ నగర్ అల్లర్ల జరిగిన తర్వాత ఎన్ఐఏ స్థాపించారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. స్థాపించి భక్తులు అంటే ఆయన నేపాల్ లో పారిపోతుంటే అతన్ని తీసుకొచ్చి మనం జైల్లో పెట్టడం జరిగింది. అట్లనే ఈ మాలేగావ్ బాంబు కేసులో ఆమె ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అంటే ఆమెకు కూడా మనం కేసు విచారణ చేసి దోషులకు శిక్షలు వేయడం జరిగింది. అంటే మతాలకు అతీతంగా కాంగ్రెస్ హయాంలో విచారణ జరిగి దోషులకు శిక్షలు వేయడం జరిగింది. కానీ బీజేపీ వచ్చిన తర్వాత ఎన్ని దాడులు జరిగినా అసలు దాడులు ఆపలేరు. రెండోది విచారణ జరగదు. మొన్న పార్లమెంట్ ఎన్నికల ముందు మరి ఇవన్నీ దాడులు ఎన్నికల ముందే జరుగుతాయి. సో బిపిన్ రావత్ చనిపోయింది. ఇప్పటి వరకు బ్లాక్ బాక్స్ లో ఏముంది అనేది ఎవరికి తెలియదు. కరెక్ట్ ఎన్నికల ముందే జరుగుతుంది. సర్జికల్ స్ట్రైక్స్ అంటారు. అసలు పాకిస్తాన్ లోనే చేయించిండు అనేది అది ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎందుకు వచ్చిండ్రు, దేశంలోకి 200 కేజీల ఆర్డీఎక్స్ ఎందుకు వచ్చింది, ఇప్పటి వరకు విచారణ జరగలేదే. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, పక్కా వీళ్ళే చేయిస్తున్నారు. హిందూ ముస్లిం సెంటిమెంట్ రెచ్చగొట్టి ఎన్నికలలో గెలవాలి. ఇది వాళ్ళ కుట్ర జరుగుతుంది బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళది. అంటే కావాలనే బీజేపీ అంటే ఈ పార్టీయే ఇప్పుడు దీన్ని ఎంకరేజ్ చేస్తుంది అని అంటున్నారా? తప్పకుండా మీరు ఎందుకు విచారణ చేయట్లేదో చెప్పండి. కామన్ సెన్స్. ప్రభుత్వం ఉన్నది ఎందుకు, ఆర్మీకి జీతాలు ఇస్తుంది ఎందుకు, పోలీస్ వ్యవస్థను పెట్టుకున్నది ఎందుకు, ఒకటి ఇన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, ఇన్ని నిఘా సంస్థలు ఉన్న తర్వాత వాళ్ళు దేశంలోకి ఎట్లా వస్తున్నారు? అంటే వాళ్ళని ఎవరలో చేస్తున్నారు? అంటే ఆర్మీ బలహీనంగా ఉందా? నువ్వు ఆ ఆర్మీ ఆఫీసర్ ఏం చెప్తున్నాడు, గత 3 ఏళ్ల నుంచి 2022 నుంచి 1,80,000 మంది కొత్త ఆర్మీని రిక్రూట్ చేయలేదని చెప్తున్నాడు. అవును, చేయలేదు. మళ్ళీ దేశ ప్రథమ పౌరులైనటువంటి వాళ్ళని వాళ్ళు మన కాపాడేటోళ్ళకే మనం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో భారతదేశం ఉందా? అదాని అంబానీ అంటే వాళ్ళకేమో రుణాలు మాఫీ చేస్తావు, రైతుల రుణాలు మాఫీ చేయవు. ఇక సామాన్యుల గురించి నేను అడుగుతలేదు. కనీసం ఆర్మీని కూడా వాళ్ళు మన కాపాడేటోళ్ళకి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో భారతదేశం ఉందా? ఎక్కడికి పోతున్నాయి? మేము కట్టిన ట్యాక్స్లు ఎక్కడికి పోతున్నాయి? కాంగ్రెస్ వాడు పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మితే వచ్చిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? ఇప్పటి వరకు 200 లక్షల కోట్లకు అప్పు అయింది. ఒక్క మోడీ గారు వచ్చినాక 150 లక్షల కోట్లకు పైన అప్పు చేసిండు. ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి?
అంటే దీనికి కారణం ఆర్టికల్ 370 రద్దు చేయడం అండ్ వక్ఫ్ బోర్డ్ బిల్లు తీసుకురావడం లాంటిది ఏమి అయ్యి ఉండదంటారా? ఎందుకు అనంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న వాళ్ళలో ఇద్దరు కాశ్మీరీలు కూడా ఉన్నారు. వాళ్ళ ఇళ్ల పైన దాడి కూడా చేశారు మన ఆర్మీ. సో అంటే ఈ ఆర్టికల్ 370 ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా? లేకపోతే ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లు పాస్ చేయడం వల్ల అంటే ఈ జీవో రావడం వల్ల ఎలాంటిది ఏమన్నా ఉంది అంటారా? దానికి దీనికి సంబంధం లేదు. ఇది గుజరాత్ ఎన్నికలు, బీహార్ ఎన్నికలకి ముందు ఈ యొక్క వీళ్ళు ఏం చేసిండ్రో చెప్పుకోరు ఎన్నికలలో. హిందూ ముస్లిం రెచ్చగొట్టి 2014లో చెప్పిండు మేక్ ఇన్ ఇండియా, ఇది డిజిటల్ ఇండియా, తర్వాత ఇది ఒక్కొక్కరి అకౌంట్ లో 15 లక్షలు వేస్తా, ప్రతి ఒక్కరికి కూడా ఏమంటారు అందరికి ఇల్లు కట్టిస్తా, ఇట్లా అనేక హామీలు ఇచ్చిండు 2014లో. తర్వాత ఎందుకు ఇస్తలేడు 2019లో కానీ 2024లో కానీ ఇప్పుడు ఈ రాష్ట్రాల ఎన్నికలలో కానీ ఏది నేను ఇది చేస్తా అని చెప్తలేడే. కేవలం ముస్లిం రెచ్చగొట్టి ఓట్లు అడుగుతున్నాడు అంటే అర్థమైంది. నువ్వు చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు, దోపిడి తప్ప. కాబట్టి వీటి నుంచి దృష్టి మరల్చడానికి ఈ యొక్క ఏది హిందూ ముస్లిం సెంటిమెంట్ రెచ్చగొడుతున్నాడు. ఇప్పుడు కావాలని రెచ్చగొడుతున్నారు, రెచ్చగొట్టడం వల్లనే గెలుస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే పాల్గొంటున్నారో ఎన్నికల్లో ఖచ్చితంగా అక్కడ వీళ్ళు మెజారిటీతోనే గెలుస్తున్నారు. అంటే ప్రజలు వాళ్ళని నమ్ముతున్నట్టే కదండి. లేదు యూత్ కొంతవరకు ఒక 5-10% యూత్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు కానీ ఒక 20% ఓటు బ్యాంక్ ఉన్న దగ్గర మిగిలిన దగ్గర ఈ పక్కా పోల్ మేనేజ్మెంట్ చేసి మోసం చేసి గెలుస్తున్నారు. అనేక రకాల మోసం. మొన్న ఢిల్లీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ముందు రోజే పోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేయికి ఏమంటారు ఇంక్ రాసేసి వచ్చారు. సో అట్లనే మధ్యాహ్నం 3 వరకు పెద్దగా ఓటింగ్ శాతం కాదు, లాస్ట్ 2 అవర్స్ లో మోర్ దాన్ 80% ఓటింగ్ అవుతుంది. సో రకరకాలుగా మోసం చేస్తున్నారు. మోసం చేసి గెలుస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్ ఒక 20% ఓటింగ్ ఉన్న దగ్గర మిగిలిన 20% మోసం చేసి గెలుస్తారు. కరెక్ట్. అసలే లేని దగ్గర వాడు మోసం చేస్తే తెలిసిపోతుంది కాబట్టి ఏది తమిళనాడులో కానీ కేరళలో కానీ రాలేకపోతున్నారు. కానీ ఇది అంతా మనం చెప్పుకోవడానికి థియరీ లాగే ఉంది కానీ దీనికి కరెక్ట్ ఎవిడెన్స్ లేదు మనం చెప్పడానికి. ఇప్పుడు బీజేపీ ఇది అంటే మత సామరస్యాన్ని దెబ్బతీసి కావాలనే కల్లోలం సృష్టించి గెలుస్తుంది అనడానికి మన దగ్గర సరైన ఆధారం లేదు. కానీ మనం ప్రూవ్ చేయడానికి కూడా వీలు లేకుండా ఉంది కదా సార్. ఆధారం ఎట్లా దొరుకుతుంది? ఇప్పుడు ఆర్టీఐ చట్టం తెచ్చినాం. ఆర్టీఐ వచ్చినప్పుడు మాకు డేటా ఇవ్వమంటున్నాం. అంటే ఏమంటారు? నో డేటా అవైలబుల్ అంటున్నారు. లేకపోతే చాలా వరకే ఆర్టీఐ కింద రాకుండా చేస్తున్నారు. అంటే కంచేసి ఎలిమేస్తే ఇక కాపలా ఉండేది ఎవరు? ప్రజల్ని చైతన్యం చేయడం తప్ప మనము ఇప్పుడు ఆధారం కావాలంటే ఎవరు ఇవ్వాలి? గవర్నమెంటే కదా ఇవ్వాల్సింది. మరి ఇవ్వమని అడుగుతున్నారు కదా, ఇస్తలేరు కదా. కోర్టు ఇప్పుడు అంతేందుకు మన ఎలక్టోరల్ బాండ్స్ కోర్టు మొట్టికాయలు వేసేదాకా ఇవ్వలేదు కదా, ఇవ్వచ్చు కదా, అది పెద్ద విషయం కాదు కదా. ఎవరు డొనేషన్ ఇచ్చిన పార్టీకి అనేది ఎందుకు గుప్తంగా ఉంచుకోవాలి? గతంలో చెప్పలేదా కాంగ్రెస్ ఉన్నప్పుడు? అంటే డేటా లేదు మాకు సాధ్యం కాదని చెప్పారు. చెప్తే కోర్టు ఏమన్నది? అట్లా కాదు 15th లోపల ఇవ్వాలని వాళ్ళ కరెక్ట్ ఆదేశం ఇస్తే ఇచ్చారు కదా. అంటే వాళ్ళ దగ్గర డేటా ఉంది. రైతులు 700 మంది రైతులు చనిపోయారు లఖీంపూర్ లో, రైతుల మీద ట్రాక్టర్ ఎక్కించారు. ఆ డేటా అడిగితే నో డేటా అంటున్నాడు. వాళ్ళకి బెనిఫిట్, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వమంటే ఎందుకు తెలియదు? రాహుల్ గాంధీ అన్నాడు మేము మా దగ్గర డేటా ఉంది ఇస్తాము, వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వమంటే దే ఆర్ నాట్ రెస్పాండింగ్. ఉల్టా కాంగ్రెస్ తిడుతున్నాడు. దే ఆర్ అబ్యూజింగ్ దేర్ పవర్. అంటే ఇప్పుడు ప్రస్తుతం పహల్గామ్ లో జరిగింది ఉగ్రదాడి అని చెప్పడానికి చాలా రీజన్స్ ఉన్నాయి అండ్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ తోయిబాకి సంబంధించి కమాండర్ ని చంపేశారు. కానీ ఇంకొక అతను ఉన్నారు, వాళ్ళిద్దరిని చంపే ప్రయత్నంగా మన ఆర్మీ వెళ్తుంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ వాళ్ళకు సంబంధించి అంటే పాకిస్తాన్ కి సంబంధించి మొత్తం 5 చర్యలు తీసుకుంది. అందులో సార్క్ వీసా ఉన్న వాళ్ళు కానీ ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలి అంటున్నారు. నీళ్ళని ఆపేస్తున్నామని అంటున్నారు. సో ఇవన్నీ చర్యల వల్ల పాక్ నుంచి మనకు దాడులు తగ్గుతాయి అని మీరు అనుకుంటున్నారా? అది కేవలం రాజకీయంగా అక్కడ పాకిస్తాన్ గెలవడానికి వాళ్ళు దరిద్రులు ఉన్నారు. అక్కడ వాళ్ళు ఈ కాశ్మీర్ సమస్యను వాడుకుంటున్నారు. ఇక్కడ ఉన్న బీజేపీ కూడా ఈ కాశ్మీర్ సమస్యను వాడుకుంటుంది. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే కాశ్మీర్ అనేది వాళ్ళు కొంత భూభాగం ఆక్యుపై చేసిండ్రు. వాళ్ళు ఆజాదీ కాశ్మీర్ అంటారు, మనమేమో పిఓకే అంటారు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. సో అది వాళ్ళ ఆధీనంలో ఉంది. ఈ మిగిలిన మెజారిటీ మన ఆధీనంలో ఉంది. వాళ్ళు మనది తీసుకునే శక్తిలో వాళ్ళు లేరు, వాళ్ళది తీసుకునే స్థాయిలో మనం లేము. వీళ్ళు పిఓకేని ఆక్రమిస్తే చైనా వడుకుంటాడా, అమెరికా వడుకుంటాడా? సో అది
అంటే ఇప్పుడు అఖండ భారత్ అంటారు. ఆల్రెడీ ఖండాలు అయిపోయిన 29 దేశాలుగా మారిన భారత్ అఖండం ఎప్పుడూ లేదు. ఒక మౌర్యుల కాలంలో తప్ప ఎప్పుడూ అఖండం లేదు. ఖండాలుగానే ఉంది భారత్. ఇప్పటికి కూడా భారత్ మాత పెట్టి అఖండ భారత్ అంటాడు. ఏడికెళ్ళి తెస్తావు? థాయిలాండ్ తీసుకొస్తారా? కలుపుతారా? లేకపోతే సింగపూర్ కలుపుతారా? ఏది కలుపుతారు? అంటే వీళ్ళు పొద్దుగాలేస్తే మా చెవులలో తామర పూలు పెడతారు. ప్రాక్టికల్ గా ఏదైనా మేక్ సెన్స్ చెప్పాలి కదా! ప్రజల్ని ఎంతసేపు మారుస్తా అంటే ఎంతసేపు తప్పుదారిలో పట్టిస్తా అంటే కరెక్ట్ కాదు కదా! ఓకే. వాట్సాప్ యూనివర్సిటీ ఉంది. మేమేమైనా ఇక చెత్త నింపుతామంటే కరెక్ట్ కాదు కదా! అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అఖండ భారత్ అనంటే పాకిస్తాన్‌ని కూడా కలుపుకోవాలి. కానీ పాకిస్తాన్‌ని అంటే మనతోని పోల్చుకుంటే పాకిస్తాన్ చాలా వీక్ అని జెప్పేసి చాలా మంది చెప్తుంటారు. అంటే నిజంగానే వీకా? లేపోతే అంటే తుమ్మితే పోయే అంటే దేశమంతా తుమ్మితే పోయే దేశం కోసం మనం ఎందుకింత స్ట్రగుల్ అవుతున్నాం? ఒక దెబ్బ కొడితే అయిపోతది గదా! అని జెప్పేసి కొంతమంది మాట్లాడతారు. దీనికి మీరేమంటారు? ఎట్లా చెప్పండి? మీరు ఒక కామన్ సెన్స్ వాడదాం. ఓకే. హ్మ్. ఇప్పుడు ఒక రష్యా అనే దేశం ఉంది. రైట్? హ్మ్. రష్యా దేశంకి పక్కకి ఉక్రెయిన్ అనేది ఎంత చిన్న దేశం. మరి వాడు వాళ్ళు ఆ పక్కకొచ్చి నేటో వాళ్ళు అణుబాంబు పెడతామంటే ఇప్పుడు 3 ఏళ్ల నుంచి యుద్ధం అయితుంది. మరి రష్యా అంత పెద్ద రష్యా దేశం ఒక చిన్న ఉక్రెయిన్ తోటి 3 ఏళ్ల నుంచి ఎందుకు కొట్లాడాల్సొస్తుంది? ఆక్యుపై చేసేయొచ్చు కదా! వాళ్ళ శక్తి సామర్థ్యాలకు చేయొచ్చు కదా! అంటే ఇక్కడ అంటే వీళ్ళకి కామన్ సెన్స్ లేదు. బుద్ధి లేదు. అంటే మినిమమ్ అవగాహన లేదు. ఇప్పుడు ఇయాల ఒక పోస్ట్ ఎవరో షేర్ చేశారు మా రిలేటివే. ఏమంటారు? హిందూ స్టేట్ అని ప్రకటించాలంటారు. ఇప్పుడు ఇయాల ఇస్లామిక్ స్టేట్ అన్నటువంటి సౌదీ అరేబియా, దుబాయ్‌లో గూడా మందిరాలున్నాయి గదా! హ్మ్. ఇప్పుడు అమెరికాలో క్రిస్టియన్ దేశం అంటారు 70%. మరి హ్మ్. ప్రతి నగరంలో గుళ్ళున్నాయి గదా! వాళ్ళు గూడా అందరూ ఎల్లగొడతారా హిందువులని? అంటే వీళ్ళు చెప్పే మాటలకి 1% గూడా మేక్ సెన్స్ లేకుండా మాట్లాడతారు. పాకిస్తాన్ గురించి మాట్లాడుతారు గదా! చిన్న దేశం. ఒకప్పుడు ఉండే న్యూక్లియర్ వెపన్ దేశాలుగా మారకముందు వేరే ఉండే లెక్క. ఇప్పుడు ఎట్లా పాకిస్తాన్ గూడా న్యూక్లియర్ వెపన్ దేశం. పాకిస్తాన్ నువ్వు ఆక్యుపై చేస్తే అమెరికా వాడు నోరు మూసుకోడు. చైనా వాడు నోరు మూసుకోడు. ఏ దే మన అమెరికా కూడా చాలా పవర్‌ఫుల్ దేశం గదా! అవును. అమెరికా ఏమన్నాడు మొన్న ట్రంప్ గారు కెనడాని మన దేశంలో కలుపుకుంటామన్నాడు. ఓకే. 51 స్టేట్ అన్నాడు. ఏది అట్లనే గ్రీన్‌లాండ్‌ని కలుపుకుంటామన్నాడు. మరి ఎందుకు కలుపుకుంటలేడు? మిలిటరీ చర్య తీసుకోవచ్చు కదా! చైనా వాడు తైవాన్ ఆక్యుపై చేస్తా అన్నాడు. హాంకాంగ్ తీసుకుంటా అన్నాడు. ఎందుకు తీసుకుంటలేడు? హ్మ్. అంత ఈజీ అయితే చిన్న దేశాలను మనకంటే మన ఎకానమీ ఎంత 3 ట్రిలియన్. అమెరికా ఎకానమీ మోర్ థాన్ 20 ట్రిలియన్. చైనా ఎకానమీది మోర్ థాన్ 20 ట్రిలియన్. అంటే మనకంటే 7 రెట్లు. భూమి ఎంత 4 రెట్ల పెద్దగుంది అమెరికాది. జనాభా ఎంత 33 కోట్లే. దే హావ్ బెస్ట్ పవర్‌ఫుల్ వెపన్స్. అయినా మరి పక్కకున్న క్యూబా దేశాన్ని ఆక్యుపై చేయొచ్చు గదా! అమెరికా. హ్మ్. అంటే వీళ్ళు చెప్పే మాటలు మనకంటే అత్యంత పవర్‌ఫుల్ ఉన్నోళ్ళే ఏం చేయలేకపోతున్నారు. మనం ఏం చేయగలుగుతాం? పాకిస్తాన్‌ని ఇంచు ముట్టుకున్నా ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దేశాలన్నీ నోరు మూసుకోవు. ఇస్లామిక్ దేశాలు నోరు మూసుకోవు. చైనా నోరు మూసుకోదు. చైనాకి ఆల్రెడీ చైనాతోటి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. అవును. మనకి ఎట్లయితే ఆయుధాల F-16 అమ్మిందో అంతకంటే బెస్ట్ విమానాలు పాకిస్తాన్‌కి అమ్మింది. హ్మ్. దే ఆల్సో హావ్ న్యూక్లియర్ వెపన్. వేయమని చూద్దాం. మోడీ గారిని ఏయమని. మనోడే ఒక సర్జికల్ స్ట్రైక్స్ అని పోతే ఒకటి పడిపోతే నిడిపియడానికి మా ట్రంప్ ఫోన్ చేసిండు. అంటే వీళ్ళు చెప్పే మాటలకి ఇది అంతే ఎట్లా అంటే వీళ్ళు జంబి కత్తులు పట్టుకొని ఆవు విసర్జక పదార్థాలను ఆవు పెండని కూర్చొని అది అది యూజ్‌ఫుల్ అయితే ఆవు రక్తాన్ని పారబోసుకుంటలేదు, పాలను పారబోస్తలేదు. కానీ ఆ ఉచ్చ పెండ అది వేస్ట్ కాబట్టే పారేస్తుంది. దాన్ని రాసుకో అని చెప్పే వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఆలోచించే శక్తి లేదు. వాళ్ళ నుంచి అంతకంటే ఎక్కువ నేను ఆశించను గూడా. అంటే ఇప్పుడు మనం తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ చూపించదంటారా? అంటే రేపటి నాడు ఐక్యరాజ్య సమితిలో గాని, యూఎన్ఎల్‌లో ఒకవేళ సమ్మిట్ జరిగితే మళ్ళీ మమ్మల్ని భారత్ ఇలా కట్టడి చేసింది అని చెప్పేసి ఆహ్, అంటే కంప్లెయింట్ చేయడానికి ఉంటుంది అంటారా? అంటే మనని ఒక అంటే వాళ్ళు విక్టిమ్‌గా చూపించుకోవడానికి ఇది యూజ్ అవుతుందంటారా? భారత్ ఎంత చేసినా పాకిస్తాన్ కొరికే నష్టం లేదు. ప్రధాన కారణం ఏంది అంటే అంటే వాళ్ళకి 80% హిందూ వాటర్ వాళ్ళకే పోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. సింధు నది వాటర్. వాళ్ళకి పోతే ఎక్కడ ఆపుతాడు? వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ దేశం నుంచే పోతున్నాయి కదా! ఎక్కడ ఆపుతాడు? అంటే మీరు సరైన చెప్పండి. బ్రిడ్జ్ లేదు అని చెప్పేసి అంటున్నారా? అట్లా కాదు. ఇప్పుడు హ్మ్. ఇండస్ రివర్ ఎక్కడ పారుతుంది? పాకిస్తాన్‌లోనే కదా! అవును. మన కంట్రోల్ ఎక్కడుంది? ఇప్పుడు గంగా నది మన దగ్గర నుంచి పారుతుంది. ఆ యొక్క బ్రహ్మపుత్ర ఆ పైనుంచి పోయి బంగ్లాదేశ్ నుంచి బంగాళాఖాతంలో కలుస్తుంది. హ్మ్. ఇండస్ రివర్ ఏడుంది? మన దేశంలో ఒక్క దగ్గరనే కొంత వస్తుంది. మిగతాదంతా పాకిస్తాన్‌లో ఉంది. 99% ఆఫ్ ఇండస్ రివర్ గోయింగ్ త్రూ పాకిస్తాన్. మన కంట్రోల్ లేదు. మరి ఇలా ఎందుకు హిమాలయ చెప్పంటారు? అంటే 1960 ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తున్నాము. మేము వాళ్ళకి వాటర్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇదొకటి మెన్షన్ చేశారు.
కరెక్టే. నీ కంట్రోల్ ఎక్కడుందో చూపెట్టండి. మీరు మ్యాప్ తీయండి. ఇండస్ రివర్ హిమాలయాల నుంచి 3 నదులు పుడతాయి. ఇది కరిగి ఒకటి గంగా నది, ఇంకోటి బ్రహ్మపుత్ర. గంగా నది కూడా కాదు, గంగా నది తర్వాత కిందికి వచ్చినాక 2 నదులు కలిస్తే గంగా నది అవుతుంది. ఆ ప్రయాగ దగ్గర, ప్రయాగరాజ్ దాటిన తర్వాత. సో ఆ 3 సంగమం ఉంది కదా. సో అంతకంటే ముందు దాని పేర్లు వేరే ఉన్నాయి, నేను మర్చిపోయినా. ఓకే. సో అయితే గంగా నది, దాని ఎట్లా ఏ పేరు పెట్టినా గంగా నది. ఓకే. సో గంగా నది, బ్రహ్మపుత్ర ఏమో పైనుంచి ఈ బంగ్లాదేశ్ సైడ్, టిబెట్ నుంచి బంగ్లాదేశ్ సైడ్ పోయి నేపాల్ ఆ పై నుంచి పోయి ఆ బంగాళాఖాతంలో కలుస్తుంది. గంగా నది కూడా బంగాళాఖాతంలో కలుస్తుంది. కానీ సింధు నది మాత్రం, ఇండస్ రివర్ మాత్రం ఈ కంప్లీట్ గా అరేబియా సముద్రంలో కలుస్తుంది. అది అది దాదాపు 100% కొంత చైనాలో ఉంది, మిగిలిందంతా పాకిస్తాన్ లో ఉంది. మన కంట్రోల్ లేదు, నువ్వు ఆపడానికి అక్కడ ఏం లేదు. అంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని అంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు, చైనా అమెరికా అండ ఉన్నంత వరకు వాళ్ళకి ఇంచు కూడా ఏం కాదు. ఇప్పుడు ట్రంప్ కూడా దానికి తోడు ఇస్లామిక్ కంట్రీస్ అన్ని మద్దతున్నాయి వాళ్ళకి. హైయెస్ట్ రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఆ రిచెస్ట్ కంట్రీస్, పెట్రోల్ సప్లై చేసే ఇస్లామిక్ కంట్రీస్ అన్ని వాళ్ళు ఏం చెప్తే అది అమెరికా వింటది. ఒకటే కామన్ సెన్స్. మనకు ఇంత పెద్ద భారత్ అన్నకి F-16 మనకి అమ్మితే అమెరికా వాడు, అంతకంటే బెస్ట్ ఎక్విప్మెంట్ పాకిస్తాన్ కి ఎందుకు అమ్మాలి? దట్ ఇట్ సెల్ఫ్ టెల్స్ దే హావ్ బెస్ట్ సపోర్ట్ సిస్టమ్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే ట్రంప్ కూడా అంటే ఇద్దరు నాకు స్నేహితులే, వాళ్ళిద్దరే తేల్చుకోవాలి, ఇది ఇంకా 1000 ఏళ్ల సమస్య ఇది అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే పాక్ ఇండియా ఫ్రెండ్స్ నాకు అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఒక సైడ్ తీసుకోలేదు, అన్ని దేశాలు తీసుకున్నా కూడా ఈ దేశం తీసుకోలేదు. ఎందుకని అంటారు? ఈ కారణాలే, మీరు చెప్పిన కారణాలే అయి ఉంటాయంటారా? గారు వ్యాపారవేత్త, ఆయనకి స్ట్రాటజీ లేదు. ఒక గతంలో ఉన్న ప్రెసిడెంట్స్ ఏంటంటే ఒక స్ట్రాటజీ తోడు వైపు. కానీ ట్రంప్ గారు పక్కా వ్యాపారవేత్త. 2 దేశాలకు ఆయన ఆయుధాలు అమ్ముకుంటాడు. అందుకే 2 దేశాలు దోస్తులు. రష్యాని ఉక్రెయిన్ అన్నాడు కదా దోస్తులని, పాలస్తీన్ అని ఇజ్రాయెల్ అన్నాడు కదా, ఇజ్రాయెల్ నా దోస్తు అంటాడు, ఉక్రెయిన్ నా దోస్తు అంటాడు. అక్కడనేమో 1 సైడ్ తీసుకుంటాడు. మరి ఇక్కడ ఇద్దరు ఎట్లా దోస్తులు అవుతారు? కానీ చారిత్రకంగా వాళ్ళు ఎప్పటి నుంచో కూడా పాకిస్తాన్ కే దోస్తులు. ఎందుకంటే అమెరికా అనేది అన్ని దేశాలను కంట్రోల్ చేయాలంటే ఆయా దేశాలకి వాళ్ళకి మిలిటరీ బేస్ కావాలి. సో కాబట్టి పాకిస్తాన్ మిలిటరీ బేస్ ఇవ్వడానికి కూడా వెనకాడదు. ఇప్పుడు ఆల్రెడీ చైనాకి ఇచ్చేసింది. చైనాకి వాళ్ళు అన్ని బ్రిడ్జ్లు, ఓడరేవులు అన్ని కట్టుకుంటున్నారు. సో వాళ్ళకి అమెరికా సహాయం కూడా అవసరం లేదు, చైనా సపోర్ట్ చాలు. ఆల్రెడీ దే ఆర్ గెట్టింగ్ చైనా సపోర్ట్. కాబట్టి ఇవన్నీ మనకి భారతదేశంలో ఉన్న వాళ్ళని ఇప్పుడు కాదు, ఇంత ముస్లింలు అంటే ద్వేషం ఉన్నప్పుడు ఇన్ని ముస్లిం దేశాలకు ఎందుకు పోతున్నాడు ప్రధాని? ఈ దాడి జరిగే ముందు కూడా ఇస్లామిక్ దేశంలోనే ఉన్నారు. సౌదీ అరేబియాలో ఉన్నాడు కదా, సౌదీ అరేబియాలో. సో అంటే వాళ్ళు బయట వేరు, ఇక్కడ లోకల్ కేవలం భారతీయులని ఒక ఈ లెడ్డోళ్ళు ఏం చెప్పినా వింటారు. నేను ఉట్టినే ఏమార్చేసి సర్జికల్ స్ట్రైక్ చేసినా అన్నాడు. పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ చీఫ్ రిలీజ్ ద సర్జికల్ స్ట్రైక్స్ ఫుటేజ్ రిలీజ్ చేసింది అప్పుడు. సో ఇది బాలాకోట్. సో చేసినప్పుడు వీళ్ళు అడవిలేసి వచ్చిర్రు. ఆ లోపల పాకిస్తాన్ ఆర్మీ మేల్కొంది, వాళ్ళ విమానాలు రాగానే వీళ్ళు బ్యాక్ వచ్చేసారు. ఆ లోపల అందులో వీళ్ళు టర్న్ అయ్యే లోపల ఒకటి పడిపోయాడు, అభినవ్ బింద్రా పడిపోతే మళ్ళీ ట్రంప్ ఫోన్ చేసాడు. మళ్ళీ ఏమంటాడు, వీళ్ళు వచ్చేసి మేము ఆ యొక్క బాంబులు వేద్దామంటే మాకు మేఘాలు అడ్డం వచ్చినాయి అంటున్నాడు. వీడియో అడిగినాం, వీడియో అడిగితే మాకు మేఘాలు అడ్డం వచ్చినాయి అంటుండు. అంటే ఫోటో తీయడానికి, వీడియో తీయడానికి మేఘాలు అడ్డం వస్తే బాంబు వేయడానికి మేఘాలు అడ్డం రావా? అంటే వాళ్ళు చెప్పే లాజిక్ 1% మేక్ సెన్స్ ఉండదు. కేవలం ఎన్నికల ముందు ప్రజల్ని ఒక తప్పుదో పట్టిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంది, వాళ్ళు దేశంలోకి ఎందుకు వచ్చిండ్రు, ఎట్లా వచ్చిండ్రు, వాళ్ళని ఎవరు అలో చేసిండ్రు, మన సెక్యూరిటీ ఎక్కడ భద్రతా లోపం ఉంది, అది ఫస్ట్ పాయింట్. తర్వాత విచారణ చేసి దోషులకు శిక్షలే, విచారణ లేదు కదా. హౌ కెన్ యూ కమ్ అంటే ఇన్సిడెంట్ కాగానే వీడు పాకిస్తాన్ చేసిందని వీళ్ళకి ఎట్లా తెలుసు? ఇప్పుడు వీళ్ళే చేయించారు అని నేను అంటున్నా. ఎందుకంటే అప్పుడు వాజ్పేయి గారు సంజౌతా ట్రైన్ పట్టుకొని పోయి వచ్చిన వారం రోజులకే కార్గిల్ యుద్ధం అయింది. ఈయన చైనాకి యాత్రకు పోగానే యుద్ధం అవుతుంది. మరి అంత పాకిస్తాన్ శత్రువు అయినప్పుడు పిలవకుండా పోయి బిర్యానీ ఎందుకు తినేసి వచ్చిండు నవాజ్ షరీఫ్ తోటి? ఇదే మోడీ గారు. అంటే వీళ్ళు చెప్పే మాటలకి చేతలకి పొంతం లేదు. కేవలం ఇండియాలో హిందూ ముస్లిం సెంటిమెంట్ రెచ్చగొట్టి దాన్ని ఓటు కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఇట్లాంటి దరిద్రులే పాకిస్తాన్ లో ఉన్నారు. వాళ్ళు కూడా సేమ్ స్టోరీ. కాశ్మీర్ అనేది అయిపోయింది, అదొక ఇండిపెండెంట్ రాజ్యం ఉండే, వాడు పాకిస్తాన్ కొంత ఆక్యుపై చేసిండు, రిమైనింగ్ ఆ రాజ్యం మన భారతదేశంలో కలిపిండు. సో అది అయిపోయింది. ఇక దాన్ని మనం 1 ఇంచు వాళ్ళకి ఇయ్యము, వాళ్ళ 1 ఇంచు మనకు తీసుకోవాలని ప్రయత్నం చేసినా తీసుకోవడానికి అవకాశం లేదు అక్కడ. కాబట్టి ఇట్స్ ఓవర్.
బోత్ కంట్రీస్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ దేర్ ఓన్ కంట్రీస్. ఈ పిచ్చి వదిలేయాలి, ఈ యొక్క ఈ పనికిరాని చెత్త. దీనివల్ల ఎవరు పాకిస్తాన్ యూజ్ కాదు, భారతదేశం యూజ్ కాదు. వీ హావ్ టు ఫోకస్ అవర్ ఎఫర్ట్స్ ఆన్ డెవలప్మెంట్. కానీ ఇప్పుడు జమ్మూ అండ్ శ్రీనగర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఈ మధ్య అంటే ఎప్పుడైతే ఈ ప్రెసిడెంట్ రూల్ వెళ్ళి ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యాయో అప్పటి నుంచి వెళ్ళే కొంచెం కొంచెం అంటే కోలుకుంటుంది అండ్ ఇప్పుడిప్పుడే పెరుగుతుంది టూరిజం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి అటాక్ జరగడం ఇంకా వాళ్ళకి పెద్ద దెబ్బ అనుకోవచ్చు కదా ఆ స్టేట్ కి. జమ్మూ కాశ్మీర్ కి ఎస్ కరెక్టే. మరి వాళ్ళు ఫస్ట్ లో ఏమన్నా బాగా వాళ్ళు అభివృద్ధి చెంది అన్ని రకాలుగా బాగున్నారు, ఇప్పుడు ఏదో పాడైపోలేదు కదా. ఫస్ట్ నుంచి అట్లే బాధపడతారు కదా, ఇప్పుడు కొత్త ఏం చూస్తలేరు కదా వాళ్ళు. సో గోయింగ్ ఫార్వర్డ్ అన్న ఇట్లాంటివి జరగకుండా మనము భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నాకు బీజేపీ వాళ్ళ నమ్మకం లేదు. ఓకే, స్పష్టంగా చెప్పేస్తున్నారు నాకు బీజేపీ మీద నమ్మకం లేదు అనేసి. చెప్పండి, ఇప్పటి వరకు నేను ఆనెస్ట్ గా అడుగుతున్నా, ఈ మోడీ గారు వచ్చినప్పటి నుంచి 2014 నుంచి వాడు కాంగ్రెస్ అన్నారు, వాడు బాగలేడంటే వాడు స్కాములు చేసిండు, లేకపోతే వాడి న్యాయంలో దాడులు జరిగినాయి, వాడు పనికిరాడంటే వాడిని పక్క పెట్టినాక హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు వచ్చినాక మళ్ళీ హిందువులు ఎందుకు చచ్చిపోతున్నారు? ఓకే, ఇప్పుడు కాదు, ఓకే, ఏది మరి వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ చెప్పండి. ఇప్పుడు ముస్లిం ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, సిక్ ప్రధాని ఉన్నప్పుడు మనకి ఇన్ని థ్రెట్లు రాలేదు. మనకి ఏదైనా జరిగిన ఇన్సిడెంట్ జరిగినా మనం చర్యలు తీసుకున్నాము, వాటికి దోషులకు శిక్షలు వేసినాము, రైట్. ఇప్పుడు ముంబై దాడులు జరిగినప్పుడు 10 మంది వస్తే 9 మంది చంపేసినాం కదా, ఒక్కడి మిగిలితే ఒక్కడిని కూడా విచారణ చేసి వాడిని కూడా ఉరిదీసినాం కదా. మరి నీ హయాంలో ఇన్ని దాడులు జరిగితే ఒక్కదానికి ఎందుకు విచారణ జరగదు? ఎందుకు మీకు దోషులకు శిక్షలు పడవు చెప్పండి. చెప్పండి, పుల్వామా దాడిలో ఎందుకు దేశంలోకి ఎవరు తెచ్చారు 200 కేజీల ఆర్డీఎక్స్? ముందు రోజు అక్కడ చెక్ పోస్ట్, ఆర్మీ చెక్ పోస్ట్ ఎందుకు లేకుండా పోయిందో చెప్పండి. మొన్న పార్లమెంట్ లో పొగబాంబు పెట్టారు, ఎవరు పెట్టిందో చెప్పండి. దట్ ఇట్ సెల్ఫ్ టెల్స్ దీస్ గైస్ ఆర్ డూయింగ్. అది విచారణ చేస్తే వీళ్ళకి శిక్ష, వీళ్ళే బయటకు వస్తే పేర్లు, వీళ్ళకి శిక్షలు పడతాయి, అది విచారణ చేయరు. సో ఫైనల్ గా మీరు ఈ జమ్మూ అండ్ శ్రీనగర్ లో జరిగిన అటాక్స్ వెనక బీజేపీ ఉంది అనేసి అంటున్నారు. తప్పకుండా నా అనుమానం, గతంలో జరిగే అన్ని ఇన్సిడెంట్ బట్టి